మొదలు గురు ప్రార్థన. గురువు అనేవాడు మళ్ళీ ఇదివరకు చెప్పినట్టు పరబ్రహ్మ స్వరూపం. గురువుకు ఒక పేరు ఇది ఏమి ఉండదు, కానీ మనుష్య రూపంలో కనబడుతుంటాడు వాక్య గురువు. అంటే గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. అందరూ ఒకటే, అందరిలో అదే తత్వం ఉంటది కాబట్టి అందరు కలిసి ఒకటిగా నమస్కారం పెట్టండి. ఇప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు అంటే కృష్ణుడు గురువు అంటే ఆయన కూడా ఇదంతా ఒకటే. వాళ్ళు ఒక వ్యక్తిలాగా చెప్తలేడు, అతన్ని ఒక వ్యక్తిగా అనుకోవద్దు. వ్యక్తిగా అనుకుంటే మళ్ళీ అన్ని కన్ఫ్యూజన్స్ వస్తాయి, భాష్యాలు. అందుకే వ్యక్తి పూజ చేసినప్పుడు వాళ్ళ పద్ధతిలో దాన్ని అన్వయం చేసుకుంటూ అనేక భాష్యాలు తయారు చేశారు. భగవద్గీత మీద వచ్చిన భాష్యాలు ఇక్కడ లేవు. అందుకే ఇది హిందువులకు, భారతీయులకు ప్రధాన గ్రంథంగా తీసుకుంటున్నారు. అందుకే ఏమంటాడంటే సర్వోపనిషదో గావు దోగ్ధ గోపాలనందన పార్థో వత్సః సుధీర్ భోక్త దుగ్ధం గీతామృతం మహత్. మన వేదాల్లో సంహిత, బ్రాహ్మణం, ఆరణ్యకం, ఉపనిషత్ అని 4 భాగాలు ఉంటాయి. ఉపనిషత్ అనేది చివరి స్టేజ్ అన్నట్టు, వేదాంతం. దాన్ని వేదాంతం అంటారు. వేదాల్లో చివరి ఉన్నది కాబట్టి వేదాంతం అంటే జ్ఞాన సాగరం అన్నట్టు. వేదాలు దేనికోసం అంటే జ్ఞానం కోసం. జ్ఞానంలో చివరి స్టేజ్. ఒకటేసారి జ్ఞానం మొదలు కాదు కాబట్టి కర్మతో మొదలవుతుంది. కర్మ, భక్తి అన్ని సమన్వయం చేస్తూ చివరి స్టేజ్లో వేదాంత స్థితికి చేరుకుంటారు. అంటే జ్ఞాన స్థితి అన్నట్టు. అంటే ప్రతి స్టెప్లో ఉంటుంది జ్ఞానం. చిన్న చిన్న విషయాల్లో కూడా మొదలు మామూలుగా చూస్తాం, దాన్ని చూశాక విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. ఇది ఆ చూసుడు అనేది ఒక కర్మ. చూశాక మనలో కలిగే ఆ విషయ జ్ఞానం. అట్లా ప్రతి స్టేజ్లో ఉంటుంది. ఇక్కడికి అయిపోయింది అన్నట్టు కాదు. ప్రతి చిన్న చిన్న స్టెప్లో కూడా ఒక మంత్రం ఉన్నది. ఆ మంత్రం ఫస్ట్ చదువుతాం. చదివాక మళ్ళీ ఆ శబ్ద స్వరూపాన్ని అర్థం చేసుకుంటాం. దాని అర్థం ఏంటి అని. దాని భావం అప్పుడు మనకు గోచరిస్తుంది. అక్కడ మంత్ర జ్ఞానం ఉన్నట్టు. ఇట్లా ప్రతి చిన్న చిన్న స్టెప్. విగ్రహం చూస్తాం, ఆ విగ్రహం చూసాం, ఇది ఫలానా దేవతది. చూశాక అప్పుడు ఆ విషయ జ్ఞానం వస్తుంది. ఇది దేవత, తత్వం ఇది అని. ఇట్లా ఎవ్రీ స్టేజ్లో జ్ఞానం అవసరమే. కర్మతో స్టార్ట్ అవుతుంది, తర్వాత జ్ఞానంతో ఎండ్ అవుతుంది. అప్పుడు ఆ కర్మ శుద్ధి అవుతుంది. ఆ కర్మను జ్ఞానయుక్తంగా చేస్తాం. కర్మ అక్కడ ఆగిపోవడం కాదు, కర్మ చేయాల్సిందే, కానీ జ్ఞానయుక్తంగా ఆ కర్మను చేస్తాం. అందుకే సర్వోపనిషదు గావః. ఇన్ని ఉపనిషత్తులు ఏవైతే జ్ఞానాన్ని బోధించే వేదాల్లో చివరిలో ఉండే ఉపనిషత్తులు ఆవులైతే, గోపాలనందన కృష్ణుడు అంటే గురువు అన్నట్టు. ఆయన ఏం చేస్తాడు, ఈ అన్ని పాలను పితుకుతాడు. పాలను పితికి, అందుకే దోగ్ధ, పితికేవాడు అన్నట్టు. అంటే ప్రతి దాంట్లో ఉన్న సారాన్ని తీసుకునేవాడు గురువు. ఎక్కడెక్కడ ఏం సారం ఉంది, ఏ విషయంలో ఏం సారం ఉంది తీసుకొని పార్థో వత్సః మొదలు పార్థునికి డైరెక్ట్ ఇస్తున్నాడు అన్నట్టు. లేగదూడే, ఆ లేగదూడకిచ్చి సుధీర్ భోక్త. బుద్ధిమంతులందరూ భోక్తలు, తినేవాళ్లే. వినేవాళ్ళందరూ కూడా. ఇది ఒక అర్జునునికి చెప్పిందే కాదు, ఇది అందరి కోసం. ఆవు పాలిచ్చేది ఒక లేగదూడకే కాదు, లేగదూడకు ఫస్ట్ తీసుకుంటది, ఆ తర్వాత మళ్ళీ అందరూ దాన్ని అనుభవిస్తారు. సుధీర్ భోక్త దుగ్ధం గీతామృతం మహత్. గీత అనే అమృతం ఏదైతే ఉన్నదో, భగవంతుని చేత చెప్పబడ్డ
ఈ వాక్యాలు, గానము ఏదైతే ఉందో ఇది అమృతము లాంటిది అని చెప్తున్నాడు. అంటే ప్రతి దాంట్లో ఉన్న సారాన్ని చెప్పేవాడు ఇక్కడ కృష్ణుడు అన్నట్టు. గురువు ఏం చెప్తాడు? ప్రతి విషయంలోని సారాన్ని చెప్తాడు, అప్పుడే గురువు అవుతాడు. మార్గదర్శనం చేయడం అంటే అర్థం ఏంటి? ఇగో ఈ మార్గంలో పోతే నువ్వు దీన్ని చేరుకుంటావు, ఇది దీని యొక్క అర్థము, దీని సారాంశం ఇది, నువ్వు చేసే పనికి ఇది దీని మీనింగ్, ఇందుకోసం ఈ పని చేస్తున్నావు, ఇది నువ్వు చేయాలి, ఇలా మార్గనిర్దేశనం చేసేవాడు గురువు. అదే ఇక్కడ 700 శ్లోకాలనే కాదు, గురువు చెప్పే ప్రతి వాక్యం కూడా ఒక గీత అన్నట్టు. అందుకే ఇక్కడ కృష్ణ గీత అని, రామగీత అని, తర్వాత అష్టావక్ర గీత అని అనేక, దాదాపు 108 పైన ఉన్నాయి. అట్లా ప్రతి గురువు చెప్పే ప్రతి మాట కూడా ఒక గీతా వాక్యమే. అందుకే ఇది ఒక 700 మనం పేరు కోసం ఇది అట్లా పెట్టారు, కానీ ఒరిజినల్ గా అదే దానికి ఒక లిమిటేషన్ అనేది ఉండదు. ఎందుకు చెప్పాడు అంటే పార్థాయ ప్రతిబోధిత భగవత నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునిన మధ్యే మహాభారతం. పార్థాయ ప్రతిబోధితాం అంటే ఇక్కడ పార్థుడు అంటే ఆ పేరు ఎందుకు వచ్చింది పార్థునికి అంటే తల్లి పేరు కుంతి గాని పృథు ఆమె పేరు, ఒరిజినల్ గా ఆమె పేరు పృథు. పాండవులందరూ కూడా పార్థులే, కానీ అర్జునునికి స్పెషల్ గా ఇక్కడ పదాన్ని వాడాడు అన్నట్టు. చాలా అందమైనది కాబట్టి ఆమె పేరు పృథు. ఋతు యొక్క సంతానం అపత్యార్థంలో అంటే సంతానార్థంలో ఋతు అనే పదం పార్థ అవుతుంది. వీళ్ళు పిల్లలు కాబట్టి ఇతని పేరు పార్థుడు, ఋతువు తల్లి కాబట్టి పార్థుడు. గంగ కొడుకు కాబట్టి గాంగేయుడు, అట్లా వస్తుంది. అపత్యార్థం అంటారు దాన్ని, అంటే సంతానార్థం. కశ్యపుని సంతానం కాశ్యపులు, అట్లా. అయితే ఇక్కడ పార్థాయ ఇంకో మీనింగ్ ఏంటి అంటే పార్థాయ అంటే పృథ్వీ అనే అర్థం ఏంటంటే భూతత్వము, అంటే ఇంకా మూలాధార స్థితిలోనే ఉన్నాడు. మూలాధారంలో కుండలిని ఉన్నది అంటే బేసిక్ లెవెల్లో ఉన్నాడు, పృథ్వీతత్వంతో అటాచ్ అయి ఉన్నాడు. అందుకే పార్థాయ ఇక్కడ పదం దానికి సమంజసంగా వాడబడ్డది అన్నట్టు. ప్రతిబోధిత దాన్ని నిద్ర లేపడానికి అన్నట్టు. పృథ్వీతత్వంలో ఉన్న మనిషిని, జీవాత్మను నిద్ర లేపడానికి ప్రతిబోధితం భగవత నారాయణేన స్వయం, నారాయణుని చేత. అతనెవరు? భగవత్ స్వరూపుడు, దివ్య స్వరూపుడైన భగవంతుడి చేత స్వయంగా ఏంది చెప్పబడ్డది. దేనికోసం? ప్రతిబోధితం. ఎవరిని ప్రతిబోధితం? పార్థాయ అంటే పార్థులందరూ పార్థులే. అజ్ఞాన అవస్థలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా పార్థులే అన్నట్టు. ప్రతి జీవాత్మ కూడా పార్థుడే. వ్యాసేన గ్రథిత, వ్యాస భగవానుడు గురువైన వ్యాసుని చేత ఇది రాయబడ్డది, గ్రంథస్థము చేయబడ్డది. పురాణమునిన, వ్యాసుడెవరు? పురాణముని అంటే ఋషి, బ్రహ్మర్షి స్వరూపుడైన అతను. మధ్యే మహాభారతం, మహాభారతం అంటే ఈ జీవన ప్రయాణం ఏదైతే ఉన్నదో సంసార చక్రం, ఇదే ఒక మహాభారతం. అందరూ రోజు యుద్ధం చేయాల్సిందే. ప్రతిరోజు ఏమేం పనులు చేయాలి, ఏమేంది, ఏ డిసిషన్స్ తీసుకోవాలి, ఇలా ఉండాలి. రోజు మహాభారత యుద్ధం అనేది ప్రతి వాళ్ళ జీవితంలో జరుగుతూనే ఉంటది. అది ఎప్పుడో జరిగిపోయింది అని కాదు, నిత్య సంఘర్షణ జీవితంలో. రోజు పొద్దున లేచినప్పటి నుంచి పడుకునే వరకు మళ్ళీ తెల్లాలి, ఇదే పని. ఈ మహాభారతం అనేది, మహాభారత యుద్ధం, మహాభారతం జరుగుతూనే ఉంటది. అందుకే మధ్యే మహాభారతం అంటే జీవాత్మ ఏం చేయాలనో అర్థం కాదు. నెక్స్ట్, ప్రతి చోట కన్ఫ్యూజన్.
ఎట్లా ముందరికి పోవాలి, ఏమేం పనులు చేయాలి, అది అటు అన్న ఇటు అన్న, వాళ్ళు అటు పిలుస్తున్నారు, వీళ్ళు ఇక్కడ ఉండమంటున్నారు, ఇక్కడ ఈ పని చేయాలన్న, ఇది ఇట్లా అంటున్నారు, వాడు అట్లా అంటున్నాడు. ప్రతి చోట నిరుత్సాహం, భయం, కొన్ని చోట్లలో సంతోషం, ఇట్లా అనేక రకాల ఎమోషన్స్ తో జీవి సతమతమవుతుంటాడు. ఇటు పోవాలనో అర్థం కాదు, ఏ పని చేయాలనో అర్థం కాదు, ఏది కరెక్ట్ అర్థం కాదు, ఏది తప్పు అర్థం కాదు. నిన్న ఒకటి ఉంటుంది, ఇవాళ ఒకటి ఉంటుంది. ఇట్లా రోజులు మార్పులు జరుగుతుంటాయి. అలాంటి స్థితిలో ఇక్కడ పార్థుడు అజ్ఞాన స్థితిలో ఉన్నాడు కాబట్టి అతని నిద్ర లేపేందుకు ఇక్కడ భగవంతుడు ఇది చెప్పాడు. ఇదేంటి అంటే అద్వైత అమృత వర్షిణి, అద్వైత తత్వాన్ని, అద్వైతము అనే అమృతాన్ని వర్షించేది. ఎప్పుడైతే మనం సపరేట్ అని అనుకుంటామో అది ద్వైతం. అప్పటి వరకు మనిషి ఇట్లాంటి ఆందోళనకు గురవుతాడు. ఎదుటివాడిని సపరేట్ అనుకున్నప్పుడల్లా మనలో అహంభావం వస్తుంటది. అహం అనే తత్వం ఎప్పుడు వస్తుందంటే ఎదుటివాడు నాకన్నా భిన్నుడు, అతనికన్నా నేను సుపీరియర్ అనే ఫీలింగ్ ఎప్పుడైతే మనలో ఎంటర్ అవుతుందో అప్పుడు ద్వైత భావన అన్నట్టు సపరేషన్. ఆ సపరేషన్ ఎప్పటి వరకు అయితే ఉంటుందో అజ్ఞానం అప్పటి వరకు ఉంటుంది. అందుకే ఇది అద్వైత అమృత వర్షిణి. భగవంతుడు ఒక్కడే కాబట్టి అతను మళ్ళీ సపరేట్ చేయడు. దీన్ని సపరేట్ చేస్తే అది భగవంతుడు కాదు. కాబట్టి అద్వైత అమృత వర్షిణి, ఇది అద్వైతము అనే అమృతాన్ని వర్షించేది. భగవతి అష్టాదశాధ్యాయిని. అందుకే ద్వైతంలో అద్వైతం చూడాలి. ద్వైతంలో అద్వైతం చూడడానికి ద్వైతం, కానీ దాంట్లో ఉన్న సారాన్ని గ్రహించిన వాడు అతను అద్వైత స్థితిలో ఉంటాడు. అప్పుడు జీవితం చాలా అందంగా ఉంటది. అందరు కలిసి ఉన్నప్పుడు భయం అనేది ఉంటుంది. భయం ఉన్నది అంటే ఎదుటివాడు ఎవరో సపరేట్ పర్సన్ అని ఫీల్ అయినప్పుడు భయం ఉంటది. తర్వాత ఎదుటివాడు సపరేట్ అనుకున్నప్పుడు అహంభావం ఉంటది. అతను సపరేట్ అన్నప్పుడు స్వార్థం ఉంటది. కాబట్టి అద్వైత స్థితి అంటే అది వచ్చినప్పుడు ఇవన్నీ ఉండవు. అప్పుడు బాధ ఉండదు. అన్ని సుఖానికి దుఃఖానికి అతీతంగా తయారవుతాడు. ఇవన్నీ వస్తున్నవి అంటే మనలో సపరేట్నెస్, అహంభావం ఉన్నది అనేది అది కనబడుతున్నది అన్నట్టు. అప్పుడే ఇలాంటి స్థితిలు వస్తాయి. లేకుంటే చాలా కన్సిస్టెంట్ గా ఉంటారు. అందుకే ఇది అద్వైతము అనే అమృతాన్ని వర్షించేది. భగవతి అంటే భగవద్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో జ్ఞానము, వైరాగ్యము, ఇవన్నీ ఈ లక్షణాలన్నిటిని కలిగి ఉన్నది. అష్టాదశాధ్యాయిని, 18 అధ్యాయాలు ఉన్నాయి. 18 ఎందుకు పెట్టారు? 18 శక్తి పీఠాలు. అంటే శక్తి 18 రూపాల్లో ఉంటది. 108 శక్తి పీఠాలు ఉన్నాయి, 18 ఉన్నాయి, 51 ఉన్నది. మన డివిజన్ అంటే మెయిన్ డిపార్ట్మెంట్స్ 18, మళ్ళీ ఒక్కొక్క దానికి సబ్ డిపార్ట్మెంట్స్. దాన్ని విచ్చుకుంటూ పోయినా కొద్ది శక్తి ఒకటే, కానీ ప్రధానంగా 18 రూపాల్లో కనబడుతున్నది. అందుకే ఈ శక్తిని, ఎందుకంటే ఇదంతా శక్తి రూపంలోనే వివరించాలి. వాక్కు అనేది ఏదైతే ఉన్నదో ఆ వాక్కు అంటేనే బృహస్పతి యొక్క శక్తి. మనం ఒకటి ఇప్పుడు మాట్లాడుతున్నాము అంటే ఇది బృహస్పతి గురువు యొక్క శక్తి. వాక్కు లేకుండా చెప్పలేము. కాబట్టి శక్తి రూపంలో అది 18 రూపాల్లో ఉంటది. అందుకే అష్టాదశాధ్యాయిని. తర్వాత అంబ చెప్తున్నాడు, హే భగవద్గీతే, హే అంబే, త్వాం అనుసంధామి భవద్వేషిణి. అంటే ఈ సంసారం అనే దాన్ని దూరం కొట్టేదానా నిన్ను నేను అనుసరిస్తున్నాను అని చెప్పి ఇప్పుడు ఇక మొదలవుతుంది. ఏంటి అంటే
ఇప్పుడు చెప్పినట్టు ప్రతి వాళ్ళు రోజు చేసే యుద్ధం. రోజు యుద్ధం అంటే ఏమి ఎట్లా ముందుకు పోవాలి అనేది ఒక యుద్ధమే కదా. ప్రతి స్టెప్ లో కూడా అది కనబడుతుంటది మనకు. అయితే దీనికి శంకరాచార్యుడు భాష్యం రాశాడు. చాలా మంది అందరూ గురువులు దీని మీద తప్పకుండా దీన్ని టచ్ చేయకుండా ఎవరు ఉండరు. అయితే శంకరాచార్యుడు మొదటి అధ్యాయానికి రాయలే, 2వ అధ్యాయం 11వ శ్లోకం నుంచి రాశాడు. మొదటిదంతా సిచ్యువేషన్ అన్నట్టు, ఏ స్థితిలో ఇది మొదలు పెట్టాల్సి వచ్చింది అని ఫస్ట్. అందుకే అర్జున విషాద యోగం అంటారు. అర్జున విషాదం, ఏడుపు కూడా ఒక యోగమేనా అంటే ఏడుపు కూడా ఒక యోగమే. సిచ్యువేషన్ రాని మనం ఏ పని చేయం కదా. సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో అప్పుడే అన్ని మొదలవుతాయి, ఏం చేయాలి ఏంటి అనేది. అందుకే ఇక్కడ ఇప్పుడు ఎవరు చెప్తున్నాడు, ఈ క్వశ్చన్లు ఎవరు అడుగుతున్నాడు? ధృతరాష్ట్రుడు మొదలు పెట్టాడు. అంటే గుడ్డివాడు, అంటే అజ్ఞాన స్థితిలో ఉన్నవాడు. ఆయన రాజు ఉన్నాడు కాబట్టి, రాజు మంచిగా ఉంటే అన్ని మంచిగా ఉంటాయి. రాజు మంచిగా ఉన్నప్పుడు మొత్తం వ్యవస్థ అంతా సక్రమంగా ఉంటుంది. రాజు ఎప్పుడైతే మంచిగా ఉండడో అప్పుడే ఈ భగవద్గీత అవసరం పడుతుంది. గురువు యొక్క ఉపదేశము డీటెయిల్డ్ గా అవసరం పడుతుంది. అంటే మనం కూడా ఎవరికి వాడు రాజే. వాడు పరిపూర్ణంగా ఉన్నప్పుడు వాడు చాలా అద్భుతంగా ఉంటాడు. అజ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు ఉపదేశం యొక్క అవసరం పడుతుంది అన్నట్టు. ఇక్కడ కూడా రాజ్యంలో ధృతరాష్ట్రుడు రాజు కాబట్టి యుద్ధం వచ్చింది. మనం మహాభారతం మొత్తం తీసుకుంటే ఈ యుద్ధ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ధృతరాష్ట్రుడు రాజు కాబట్టి. వాడు గుడ్డివాడు అంటే అజ్ఞాని అన్నట్టు. ఎప్పుడైతే రాజు అజ్ఞాని ఉంటాడో అక్కడ అన్ని ప్రాబ్లమ్సే ఉంటాయి. రాజు అంటే ఒక రాష్ట్రానికి, దేశానికి, ఊరికి అనేది తీసుకోవద్దు. ఒక ఇంటి లెవెల్ దగ్గర నుంచి ప్రతి లెవెల్లో ఇది వర్తిస్తుంది. వాళ్ళు అజ్ఞానావస్థలో ఉన్నప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏది సరిగ్గా మేనేజ్ చేయలేరు. అక్కడ ఏదో అవి వస్తాయి. వాళ్ళ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించలేరు. ఇచ్చిన బాధ్యతను సరిగ్గా నిర్వర్తించలేరు. అది చిన్న బాధ్యత కావచ్చు, పెద్ద బాధ్యత కావచ్చు. కాబట్టి ఇక్కడ ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు ఏం జరుగుతున్నది అక్కడ. ఏంది ఎవరిని? సంజయునికి వ్యాస భగవానుడు దివ్య దృష్టి ఇస్తే దాన్ని అక్కడ రాజుకు చెప్తున్నాడు చూసుకుంటూ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకాః పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ. ఓ సంజయ, ధర్మక్షేత్రే అక్కడ ఏం జరుగుతున్నది? అది ఎట్లాంటి క్షేత్రము అంటే ధర్మానికి నిలయము అన్నట్టు. కురుక్షేత్రే అంటే కర్మ జరుగుతున్నది అక్కడ. ఒకటి ధర్మం, అక్కడ కురుక్షేత్రే. వీళ్ళు కురువంశ రాజులు అంటారు, కానీ అక్కడ ఏంటి అంటే కర్మ జరిగే ప్లేస్ అన్నట్టు. యుద్ధము అంటే అది కూడా ఒక యాక్షనే కదా. జీవితంలో ప్రయాణం అనేది ఒక యాక్షన్ చేయకుండా ఎవ్వరు ఒక్క నిమిషం కూడా ఉండలేరు. ప్రతివాడు పని చేసుకుంటూ ఉండాల్సిందే. నిరంతరం యాక్షన్ అనేది తెలియకుండా జరిగిపోతూనే ఉంటది. ఇప్పుడు ఈ మాట్లాడు కూడా ఒక యాక్షనే. యాక్షన్ అంటే ఒక ముందరికి అటు ఇటు మూవ్ అవ్వడు ఒకటే కాదు. మనం మాట్లాడేది యాక్షనే. లోపల ఆలోచించడం కూడా ఒక యాక్షనే. ఆలోచించకుండా, మాట్లాడకుండా, పనిచేయకుండా, ఇవన్నీ ఏవి లేకుండా ఎవరు ఉండలేరు. సో నిరంతరం మనిషి కర్మ చేస్తూనే ఉంటాడు, చేయకుండా ఎవరు ఉండరు. సమవేత యుయుత్సవ, అక్కడ యుయుత్సవ యుద్ధ్ రెండు కలిస్తే సన్నంతంలో యుయుత్ అనేది వచ్చింది. యుయుత్సవ అంటే మాటికి యుద్ధం చేయాలని వీళ్ళు కలుస్తున్నారు. ఇద్దరు పాండవులు, కౌరవులు. అంటే లోకంలో అన్ని రకాల మనుషులు ఉంటారు. ఇక్కడ ధర్మక్షేత్రి అని ఎందుకు చెప్పాడంటే ధర్మం కోసం యుద్ధం చేసే వాళ్ళు ఒకవైపు ఉన్నారు, ప్రయత్నం చేసే వాళ్ళు ఒకవైపు ఉన్నారు.
అధర్మం వైపు ఇంకొక గ్రూప్ ఉన్నది. అంటే ఈ లోకంలో కూడా బ్రాడర్ గా మీరు ఆలోచిస్తే కొందరు మంచి కోసం పరితపిస్తూ ఉంటారు, కొందరు చెడు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. రెండు రకాల మనుషులు ఉంటారు. వాడు ఇండియాలో ఉంటే వాడు అమెరికాలో ఉంటాడు, వాడు ఇంకో చోట ఉంటాడు. ఎవరి లెవెల్స్ లో వాళ్ళు ఆ పనులు చేసుకుంటూ ముందరికి పోతారు. కాబట్టి గ్రూప్ గా డివైడ్ చేస్తే మంచి చేసే వాళ్ళందరూ ఒక గ్రూపు, చెడు కోసం చెడును విస్తరింపజేసే వాళ్ళు ఒక గ్రూప్. వీళ్ళ మధ్య నిరంతరం యుద్ధం జరుగుతూనే ఉంటది. ఈవెన్ మనుషులు కూడా పాండవులు ఉంటారు, కౌరవులు ఉంటారు. కొద్దిసేపు వాడు మంచి చేస్తాడు, కొద్దిసేపు చెడు చేస్తాడు. వాళ్ళ కూడా నిరంతరం యుద్ధం జరుగుతుంటది. సో మనలో నిరంతరం మహాభారత యుద్ధం జరుగుతుంటది, బయట కూడా నిరంతరం జరుగుతూ ఉంటది. కాబట్టి యుద్ధం చేసుడు అంటే అక్కడ అర్థం ఏంటంటే ఒక ఘర్షణ. ఈ ఘర్షణ ఎందుకు జరుగుతున్నది అంటే అక్కడ ధృతరాష్ట్రుడు రాజు ఉన్నాడు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. ఇది వేరియస్ లెవెల్స్ లో అప్లై చేసుకోవాలి. ఇది ఎందుకంటే చాలా అవగాహన సరిగ్గా లేకుంటే మనం ప్రతిదీ మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం. ఒకటి చెప్తే వాడు ఒకటి అర్థం చేసుకుంటాడు. అవగాహన చాలా ముఖ్యం. అంటే దానికి అవగాహన అంటే చాలా డీప్ సెన్స్ అర్థం చేసుకోవాలి ప్రతిదానికి. ఇక్కడ మహాభారతం ఎక్కడ జరుగుతుంది అంటే మన లోపల జరుగుతుంది, మన బయట జరుగుతున్నది. అందరు కలిసి చేస్తున్నారా అంటే ఎక్కడెక్కడనో చేస్తుంటారు. అమెరికాలో ఎవడో మంచి పనులు చేసుకుంటూ ఉంటాడు వాడి లెవెల్లో. ఇక్కడ ఇండియాలో ఎవడో హైదరాబాద్ లో ఒకటి చేస్తాడు, మంతినిలో ఒకటి చేస్తాడు, తూండ్లలో ఒకటి చేస్తాడు, ఇంకెక్కడనో ఒకటి చేస్తాడు. ఇట్లా మంచి చేసేవాళ్ళు ఉన్నారు, చెడు చేసేవాళ్ళు ఉన్నారు. మంచి రాజులు ఉన్నారు, చెడ్డ రాజులు ఉన్నారు. ఇక్కడ ఈ పరిస్థితి చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వస్తున్నది ఇక్కడ అంటే ధృతరాష్ట్రుడు చెడ్డ రాజు కాబట్టి, గుడ్డివాడు అజ్ఞాని. చెడ్డ అంటే అజ్ఞాని అన్నట్టు. అజ్ఞానంలో ఉన్నంతసేపు ఇట్లనే ఉంటది పరిస్థితి. అజ్ఞాన స్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ యుద్ధం దాపురించింది. కంట్రోల్ చేయలేకపోయినాడు. కొడుకు యొక్క ప్రవృత్తిని ఆ మమకారంతో కంట్రోల్ చేయలేకపోయినాడు. చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. అందుకే అది ధర్మక్షేత్రం. యుద్ధం జరిగి ధర్మం వైపు ఉన్న వాళ్ళకే ఎప్పుడు విజయం. ధర్మం కోసమే ఒకవైపు. మామూలుగా ఆలోచిస్తే ధర్మం వైపు ఉన్న వాళ్ళు ఒకటి, ధర్మరాజు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒకవైపు. అంటే ధర్మం కోసం యుద్ధం చేసే వాళ్ళు ఉన్న క్షేత్రము అన్నట్టు. కురుక్షేత్రే కౌరవులు ఎవరైతే ఉన్నారో కురువంశ రాజులు వీళ్ళు కూడా అదే, గాని వాళ్ళకు స్పెషల్ గా వచ్చింది. కురుక్షేత్రే కౌరవులు ఒకవైపు ఉన్నారు కాబట్టి అది కురుక్షేత్రే. అంటే ఇక్కడ పాండవులు కౌరవులు అని ఈ రెండు మాటల్లోనే చాలా నిగూఢంగా చెప్పారు. ధర్మక్షేత్రే, అది కురుక్షేత్రే. అంటే ధర్మరాజు మొదలైన పాండవులు ధర్మం వైపు ఉన్న వాళ్ళు ఒకవైపు, తర్వాత కురుక్షేత్రే దుష్టులైన ఈ కౌరవులు ఒకవైపు అన్నట్టు. ఇంకో మీనింగ్ ఏంటి అంటే ధర్మం కోసం జరిగే యుద్ధము అది కర్మ ద్వారా జరుగుతున్నది. ఇట్లా రెండు రకాలుగా మనం అన్వయించుకోవచ్చు. తర్వాత యుయుత్సవ, ఈ రెండింటి మధ్య ఎప్పుడు నడుస్తూనే ఉంటది. కర్మకు జ్ఞానానికి మధ్య యుద్ధం కూడా జరుగుతూనే ఉంటది. ఇది కరెక్టా తప్ప, ఇట్లా చేయాలి, ఏం చేయాలి, ఇది కూడా నడుస్తూనే ఉంటది. సమవేత యుయుత్సవ అంటే యుద్ధం చేయదలుచుకున్న వాళ్ళు, సన్నంత ప్రక్రియ ఇది. తర్వాత సమవేత వీళ్ళు కలిశారు. ఎవరెవరు అంటే మామక, నా వాళ్ళు. ఇప్పుడు ఎందుకంటే ఈ రాజు ఎవరైతే ఉన్నాడో అజ్ఞాని, ఈ అజ్ఞానికి నాకు సపోర్ట్ ఎవరు ఉన్నారు, నా వాళ్ళు ఎవరు? నా వాళ్ళు అంటే కౌరవులు, అధర్మం వైపు ఉన్నవాళ్ళు. అజ్ఞానికి ఎప్పుడు అతని చుట్టుండేవాళ్ళు అంటే మనుషులుగా అర్థం చేసుకోవచ్చు, లేదా అజ్ఞాన స్థితిలో వాడు పట్టుకొని ఏవైతే విషయాలు ఉంటాయో అవన్నీ మామకాహ, నావి అని అనుకుంటాడు అన్నట్టు. అందుకే మామకాహ అని చెప్పాడు. నా వైపు ఉన్నవాళ్ళు, నా వాళ్ళు అంటే దుర్యోధనాది కౌరవులు. పాండవాహ అంటే పాండవులు, పాండురాజు పుత్రుడు. అతను సపరేట్ అనుకుంటున్నాడు. ఈయన అజ్ఞాని కాబట్టి
తన నా వాళ్ళు అంటే పాండవులను నా వాళ్ళు అని అనుకుంటలేడు అన్నట్టు. తన అన్నైనా కూడా పాండురాజును సపరేట్ చేశాడు. అక్కడనే తన అజ్ఞాని అని కనబడుతున్నది. పాండవాశ్చైవ. ఇంకా పాండవులు అంటే ఇంకో మీనింగ్ ఏంటి అంటే పండ బుద్ధి. అందుకే పాండిత్యము అంటారు, బాగా బుద్ధిమంతులు అన్నట్టు. పాండు అంటే తెల్లని రంగు, సత్వగుణానికి సింబల్. ఇంకోటి ఏంటి అంటే పండ అంటే బుద్ధి అన్నట్టు. పండితుడు అనే పదం అందుకే వచ్చింది. ఇవాళ అందరినీ పండితులు అంటారు. అంటే పరిపూర్ణమైన బుద్ధి ఉన్నవాళ్ళు, ధర్మం వైపు ఉన్నవాళ్ళు. అందుకే పాండవాహ. వాళ్ళు ఒకవైపు, వీళ్ళు ఒకవైపు. నా వాళ్ళు ఒకవైపు, నా అనే భావంతో ఉన్నవాళ్ళు. ఇంకోళ్ళు బుద్ధిమంతులు ఒకవైపు. నా వాళ్ళు అని అన్నారు అంటే ఇక్కడ అజ్ఞానంతో ఉన్నవాళ్ళు అన్నట్టు, బుద్ధిమంతులు కారు అన్నట్టు. పాండవాహ అంటే బుద్ధిమంతులు ఒకవాడికి తెలియకుండానే ఈ పదాలన్నీ, అది చాలా గమ్మత్తుగా ఉన్నది. అంటే రాసిన వ్యాస భగవానుడు ఎంత గొప్పవాడు ఒక్కసారి ఊహించుండి. ఒక చిన్న మాటలు మనం మామూలుగా అవుతుంటాం కానీ దాంట్లో అన్ని నిగూఢంగా దాచిపెట్టారు. పాండవాశ్చ కిం అకుర్వత. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతున్నది వాళ్ళ మధ్య, మంచికి చెడుకు మధ్య ఏ రకమైన ఘర్షణ జరుగుతున్నది. మనం కూడా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఒకవైపు మంచి ఉంటుంది, ఒకవైపు చెడు ఉంటుంది. మనం కరెక్ట్ గా దాన్ని వివేకంతో, అంటే దేన్ని అది సపరేట్ చేయకుండా, దీని పండ అంటే అర్థం ఏంటి అంటే బాగా పండిపోయిన బుద్ధి. అలా ఉన్నవాడు దేనికి అది సపరేట్ చేస్తాడు, క్లియర్ గా చేసి ఏది కరెక్ట్ ఏది తప్పు, ఇటు పోతే ఇది, అటు పోతే అది, అందుకే ఈ పని చేయాలి, ఇక్కడ ఈ పని చేయాలి అని చాలా గట్టిగా పెట్టుకుంటాడు. అయితే ఏం చేస్తున్నారు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇప్పుడు సంజయుడు చెప్తున్నాడు. ఇక ఏం చెప్తున్నాడు, దృష్ట్వాతు పాండవానీకం యూఢం దుర్యోధనస్తద ఆచార్యం ఉపసంగమ్య రాజా వచనం అబ్రవీత్. అప్పుడు ఆ తర్వాత రాజైన దుర్యోధనుడు. రాజా అంటే ఇక్కడ రాజు ఎవరు, దుర్యోధనుడు. వాడే యుద్ధంలో ఉన్నాడు. వ్యూఢం అంటే యుద్ధానికి సిద్ధంగా ఉన్న సైన్యాన్ని, అంటే బాగా కూర్చబడినది అన్నట్టు. యుద్ధానికి సిద్ధమైన ఆ సైన్యం ఏదైతే ఉన్నదో, నిలుపబడిన పాండవానీకం మొదలు పాండవుల సైన్యాన్ని, దృష్ట్వా, ఆనీకం అంటే సైన్యం అన్నట్టు, పాండవానీకం పాండవుల సైన్యము అంటే మంచి ఆలోచనలు లేదా మంచి మనుషులు, అట్లా ఎట్లయినా తీసుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడికి మామూలుగా చెప్తారు. పాండవానీకం పాండవుల సైన్యం, దాన్ని దృష్ట్వా చూశాడు, చూసి ఆచార్యము ఉపసంగమ్య అంటే ఆచారము తెలిసిన ద్రోణాచార్యుడు ఎవరైతే ఉన్నారో అతన్ని సమీపించాడు. ఈయనకతను ఆచార్యుడు కాబట్టి ఎవరికి, దుర్యోధనుడికి, అతన్ని ఉపసంగమ్య సమీపించాడు. ఇటువైపోమో కృష్ణుడు, వీళ్ళందరికీ గురువు, కృష్ణుడిని వీళ్ళు నమ్ముకున్నారు. ఇటువైపు బలవంతులైన భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు ఇలాంటి వాళ్ళని వీళ్ళు నమ్ముకున్నారు. అయితే ద్రోణాచార్యుని దగ్గరికి సమీపానికి పోయినాడు. పోయి వచనం అబ్రవీత్. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఏం చేస్తాడు, మంత్రిని పిలుస్తాడు, ఆచార్యుడు లాగా పిలిచి, సార్ ఏం చేద్దాం, ఇప్పుడు ఇది ఎట్లా హ్యాండిల్ చేద్దాం అంటే, ఇక్కడ ఈ మంత్రి కూడా రాజు కంట్రోల్లో ఉన్నాడు. అట్లనే ఈ ద్రోణాచార్యుడిని పిలిచి వచనం అబ్రవీత్, ఈ విధంగా అన్నాడు. అంటే గురువు వేరు, ఇక్కడ ఆచార్యుడు వేరు. మరి ఈయన కూడా గురువు కదా, గట్లెందుకు, ఇవన్నీ ఆలోచిస్తారు. భూతత్వం వేరు, ఇది వేరు. ఇక్కడ గురువు మాట చెప్పినట్టు వినాలి.
దుర్యోధనుడు చెప్పినట్టు వినకనే అంతవరకు తెచ్చుకున్నాడు. మరి వాడిని వదిలిపెట్టాలి కదా, వాళ్ళు వదిలిపెట్టలేకపోయినారు. ఎందుకంటే వాళ్ళు కూడా మిస్టేక్స్ చేశారు అందరు. ఎక్కడనైతే అధర్మం ఉంటుందో వాళ్ళని దూరం కొట్టాలి. దూరం కొట్టడం అంటే బయటికి వెళ్ళగొట్టడం అని కాదు, ఆ యొక్క దాన్ని అణచివేయాలి. వాళ్ళు అణచివేయలేకపోయినారు. ఇప్పుడు పార్టీలో ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మన కమ్యూనిటీ అనుకుందాం, బ్రాహ్మణ కమ్యూనిటీ లేదా కాపు కమ్యూనిటీ, ఏదో కమ్యూనిటీ. వాడేమనుకుంటాడు, వాళ్ళందరూ వాళ్ళు అనే ఒక ఫీలింగ్ వస్తుంది. వచ్చి వాళ్ళలో తప్పు చేసినా కూడా వాడు ఏం మాట్లాడు, ఎందుకంటే మనవాడు అనే ఫీలింగ్ వస్తుంది. ఎదుటి వాడు తప్పు చేస్తే తప్పులాగా కనబడుతుంది, వీళ్ళాడు తప్పు చేస్తే తప్పులాగా కనబడదు. పార్టీ అనుకుందాం, తెలుగుదేశం పార్టీలో వాళ్ళ దాంట్లో ఎవడు తప్పు చేసినా వాడికి మాట్లాడకుండా ఉంటాడు. అపోజిషన్ వాడు మాట్లాడడానికి అతను వీడు మొదలు పెడతాడు. ఇది ప్రతి చోట జరుగుతుంది, మనం అనుకుంటాం కానీ రోజు ప్రతి చోట జరుగుతుంది. మన పార్టీ ఎదుటివాడి పార్టీ, మన కమ్యూనిటీ ఎదుటివాడి కమ్యూనిటీ, మన దేశం ఇంకోటిది. అది మనాడు మన రిలేటివ్ వాడు వేరేవాడు, వీడు మా కులం వాడు వేరే కులం, వీడు మా మతం వాడు వేరే మతం. ఇట్లా ప్రతి స్టేజ్ లో మనకు ఈ భావన అనేది ఎంటర్ అవుతుంది. అంటే అద్వైతామృత వర్షిణి, అద్వైత భావన లేనంత వరకు ఈ డిఫరెన్షియేషన్ దగ్గర మనం తప్పు చేస్తాం. దృష్టి సరిగ్గా ఉండదు. దృష్టి ఏమవుతుంది, మలినమై డెసిషన్ సరిగ్గా తీసుకోలేకపోతాం. మన పర అనే ఒక భేదం వచ్చినప్పుడు, జ్ఞానం సరిగ్గా లేనప్పుడు డెసిషన్ సరిగ్గా తీసుకోలేకపోతాం. అప్పుడు ఏం చేస్తామంటే మనాడి చేస్తే సపోర్ట్ చేస్తాం, లేదా కాంగా కూర్చుంటాం. ఇక్కడ వీళ్ళు సపోర్ట్ ఏం చేయలే, భీష్ముడు వాళ్ళు కాంగా ఉండాల్సి వచ్చింది. వాడు చెప్పినా వింటూ లేకుంటే వాళ్ళు జీతం తీసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు పార్టీలో ఉన్నాం, వాడు తప్పు చేస్తున్నాడు, వీడు ఆ జీతం తీసుకుంటున్నాడు కాబట్టి వాడు ఏం చేసినా నోరు మూసుకొని ఉంటాడు. అంటాడు, చెప్తాడు. చెప్పినా వినకుంటే సరే మరి ఇప్పుడు బంద్ చేస్తే మరి రేపు జీతం రాదు, పరిస్థితి అది. ఇట్లా ఉంటది. అంటే ఇది చాలా కష్టం. ఇది ఈ యుద్ధం స్థితి ఎందుకు వచ్చింది అంటే, రాజు దగ్గర వీళ్ళందరూ ఎంప్లాయీస్, ఇన్ని రోజులు తిన్నారు, అక్కడ పనిచేశారు, ఒక మాటలు ఇచ్చారు, మీ రాజ్యాన్ని ఎప్పుడు రక్షిస్తాం అది ఇది అని ఎన్నో మాటలు ఇచ్చారు. నేను మాట ఇచ్చా కదా, నేను ఇది చేసా కదా, అది చేసా కదా అని అనేక బంధాల్లో చిక్కుపడ్డారు. చిక్కుపడి వాడు దుష్టుడు తయారైనాడు. దాంట్లో తయారై మరి వాడు దుష్టుడు రా బాబు, వాడి మాట వినాది చెప్పారు, వాడు వినలే. పార్టీలో చూసుకోండి, మీరు అన్వయించుకోండి, ఎవరు పేర్లు చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇది ప్రతి చోట జరిగే విషయాలు కాబట్టి అన్ని చోట్ల ఇదే ఉంటది. వాడు దుష్టుడు ఒకడు బయలుదేరుతాడు, వాడి మీద ప్రేమతో ఈ రాజు నోరు మూసుకొని ఉంటాడు. వీళ్ళందరూ వాడికి చెప్తుంటారు, వాడు సరే కొంతవరకు మంచాడే. చెప్పినా వీడు రిలేటివ్ కాబట్టి, దగ్గరి వాడు కాబట్టి, కొడుకు కాబట్టి, ఇక్కడ దుర్యోధనుడు, విదురుడు, సంజయుడు, భీష్ముడు, ద్రోణుడు అందరు చెప్పారు, ఎవరి మాట వినలే. కృష్ణుడు వచ్చి రాయబారం చేశాడు, వినలే. ఋషులు ప్రతి వాళ్ళు చెప్పారు. లాస్ట్ కు సనత్సుజాతుడు అనే వాడిని కూడా సంజయుడు మన విదురుడు పిలిపించి నీతి బోధ చేపిస్తాడు, వేదాంత బోధ చేపిస్తాడు. కొడుకు ఇవన్నీ నువ్వు పెట్టుకుంటున్నావు, ఎవడు నీకు దిక్కురాడు, తర్వాత నీ ధర్మమే నీకు వెంట వస్తుంది అని చెప్పినా వినలే. లాస్ట్ కు యుద్ధం వచ్చింది. ఇట్లా ప్రతి చోట రోజు ఉండనే ఉంటది. మనం ఏదైతే పని చేస్తామో అక్కడ ఇవన్నీ నడుస్తుంటాయి. మనం చెప్తే వినరు, మనం మంచి ఆడలేము కానీ చెప్తే వాడు వినాడు. ఏం చేస్తాం మరి, ఏం చేయాలి అట్లాంటి పరిస్థితులు? ఏం చేయలేము. ఏం చేస్తారు, పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం దాన్ని ఖండించేలాగా ఉండాలి. మనం సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్పుకుంటూ పోతాం, మన పని ఏంటి చెప్పుకుంటూ పోవడం. కానీ రేపు యుద్ధమే వస్తే, ఎదురు తిరగాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు తిరిగేందుకు మనం సిద్ధం ఉండాలి. అప్పుడే ధర్మం వైపు. సార్ ఇన్ని రోజులు అక్కడ పనిచేసా కాదు సార్,
ఇప్పుడు మనం అట్లా చేస్తే మంచిది కాదు కదా అని అనుకున్నాడంటే చేస్తాడు, కౌరవుల వైపు ఉంటాడు, చేస్తాడు, అంతే. రావణాసురుని దగ్గర విభీషణుడు అన్ని రోజులు ఉన్నాడు, పరిస్థితి వచ్చింది, రివర్స్ తిరిగాడు, రాముడు దిక్కు వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే అక్కడ అధర్మం జరుగుతున్నది కాబట్టి. ఇక్కడ కూడా అంతే, వీళ్ళందరూ వాళ్ళతో ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొందరు ఇష్టం ఉంటది. ఇప్పుడు అక్కడ రావణాసురునితో ఉన్న వాళ్ళందరికీ కూడా రావణుని మీద భక్తి ఉంటదని కాదు, అక్కడ చెప్పేవాళ్ళు చెప్తారు, కొందరు భయపడి చెప్పారు, కొందరు ఈ ఎట్లా అంటే వీడు చెప్పినా వినడు అనేది చేయరు, కొందరు చెప్పి చూస్తారు కానీ వాడు సరే పోని అని వదిలిపెడతారు. ఇట్లా అనేక రకాల మనుషులు ఉంటారు, అందరు ఒకటే కేటగిరీకి ఉండరు. కానీ నిజమైన వాడు ఎట్లా ఉంటాడంటే వాడు తెగించి వస్తాడు. మనలో కూడా ఆలోచనలు కూడా అట్లనే ఉంటాయి. ఆలోచనల ప్రవాహం అనేది, ఈ ప్రవాహంలో ఏది డామినేట్ చేస్తుంది, అనేకమైన ఆలోచనలు ఉంటాయి. అయితే దాంట్లో డామినేట్ ఏదైతే చేస్తుందో, మనం పరిపూర్ణంగా ధర్మం వైపు ఉన్నప్పుడు ఆ లోపల నుంచి వచ్చే ఒకటి ఉంటుంది ఆలోచన, అది కరెక్ట్ గా దాన్ని శుద్ధి చేస్తాయి మిగిలినన్నిటిని. మనలో జరిగే మహాభారత యుద్ధంలో ఇక్కడ కూడా అట్లనే దుర్యోధనుడు వచ్చి ఆచార్యుని దగ్గరికి వచ్చాడు, చూసి వచ్చి ఈ విధంగా అంటున్నాడు, ఆచార్యం ఉపసంగమ్య ఆచార్యం ద్రోణం రాజా దుర్యోధన పాండవానీకం దృష్ట్వా ఇదం వచనం అబ్రవీత్. ఇట్లా మనం దాన్ని అన్వయం చేసుకోవాలి. ఈ విధంగా చెప్పాడు. ఏం చెప్తున్నాడు? పశ్చైతాం పాండుపుత్రాణం ఆచార్యం మహతీం చము వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేణ ధీమత. పశ్చైతాం పాండుపుత్రాణం, ఈ ఆచార్య, ఓ ఆచార్య, తవ శిష్యేణ ధీమత ద్రుపద పుత్రేణ వ్యూఢాం మహతీం పాండుపుత్రాణం ఏతాం చమూం పశ్య. ఓ ఆచార్య, తవ శిష్యేణ, నీ శిష్యుడు ఎవరైతే ఉన్నారో, ధీమత బుద్ధిమంతుడైన దృష్టద్యుమ్నుడు కూడా ఎవరు ద్రోణుడి దగ్గర శిక్షణ తీసుకుంటాడు. ద్రుపదుడు దృష్టద్యుమ్నుడిని కూడా, ఎందుకంటే ఆచార్యుడు వాళ్ళు స్కూల్కి ఎవరు వస్తే వాళ్ళకు నేర్పాలి వాళ్ళ ధర్మం, అయితే శిక్షణ ఇస్తాడు. ఆయన బుద్ధిమంతుడు, ధీమత, బాగా బుద్ధి కలిగిన వాడు అని ఒప్పుకుంటున్నాడు మొత్తానికి. ద్రుపదపుత్రుడైన దృష్టద్యుమ్నుడు ఎవరు? నీ శిష్యుడు, తవ శిష్యేణ. తర్వాత అతను ఎట్లాంటి వాడు? ధీమత, బుద్ధిమంతుడు. అతని చేత వ్యూఢాం అంటే అతని చేత కూర్చబడిన, యుద్ధానికి ఏదైతే సేన ఉన్నదో ఆ సేనను కూర్చింది ఎవరు అంటే దృష్టద్యుమ్నుడు. మహతీం చము అంటే చాలా గొప్ప సేన. ఎవరిది అంటే పాండుపుత్రాణం, పాండుపుత్రులైన ధర్మరాజు మొదలైన వాళ్ళ యొక్క సేన ఏదైతే ఉన్నదో ఆ సేనను, చెమూం సేనను, ఈతాం చెమూం ఈ సేనను అన్నట్టు. పశ్చ చూడుము, దాన్ని ఒక్కసారి అబ్జర్వ్ చేయి, ఇట్లా ఉన్నది ఏంటి ఒక్కసారి చూడు అని చెప్తున్నాడు అన్నట్టు. అంటే ఇక్కడ దుర్యోధనుడు దుష్టుడు, వాడు కూడా ఏం చేస్తాడు? అగో రాజ్యంలో ఇది జరుగుతున్నది, ఎందుకంటే వీడికి స్వార్థ చింతన. దుర్యోధనునికి ఏం కావాలి? రాజ్యం కావాలి. ఎవరికి కాదు, అందరూ తన వాళ్లే ఉండాలి, తనకు సపోర్ట్ చేసే వాళ్లే ఉండాలి. తనకు సపోర్ట్ చేయని వాడు ఎవ్వరికి అధికారాలు ఇవ్వద్దు, సూది మునంత భూమి కూడా ఇవ్వను అన్నాడు. అంటే కేవలం నాకు సపోర్ట్ చేసే వాళ్ళకి నేను అది చేస్తా, హెల్ప్ చేస్తా. నాకు సపోర్ట్ చేయకుంటే అంటే అహంకారి అన్నట్టు వీడు. బేసిక్ గా మహా అహంకారంలో మళ్ళీ రావణాసురుడు ఎట్లనో వీడెట్లా, అదే అహంకారం. కాబట్టి
నాకు ఎవడైతే సపోర్ట్ చేస్తాడో మా పార్టీ వాడు, ఎవరికి, మన తెలుగుదేశం పార్టీ, ఏదో పార్టీ, ఏదో పేరు చెప్పాలి కదా, ఈ పార్టీ వాళ్ళకే అన్ని పోవాలి, వేరే పార్టీ వాళ్ళకి ఏమి ఇవ్వదు. మన కార్యకర్తలకి అన్ని కాంట్రాక్టులు పోవాలి, ఇంకెవరికి ఇవ్వద్దు. అట్లా అన్నట్టు ఇలా టైప్ సూది మూనంతా కూడా ఇంకోనికి ఇవ్వద్దు. అంటే వీళ్ళు ఒరిజినల్ ఎవరు ఇట్లాంటి స్వభావం ఎవరికైతే ఉంటుందో అది ఏ పార్టీ అయినా కావచ్చు. ఈ స్వభావం అందరు దాదాపు దగ్గరికి అందరికి ఎట్లనే ఉన్నది. వ్యవస్థ ఆలోచిస్తే ఇంచుమించు అక్కడికే ఉన్నది. అందరూ తన పార్టీ వాళ్ళకి నాకెవడు సపోర్ట్ చేస్తాడో వానికే లాభం. నన్ను తిట్టేయటానికి నేను ఏం చెయ్యను. అపోజిషన్ వాళ్ళకి ఏమి ఇచ్చుండలేదు, వాళ్ళ అన్ని దించుకోండి, వాళ్ళ మీద కేసులు పెట్టండి, వాళ్ళనంతా ఇది చేయండి. ఇది ఏ పార్టీ గెలిచినా లాస్ట్ అక్కడికి వస్తున్నది వ్యవస్థ. అందుకే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే అహంకారంతో. దుర్యోధనుడు ఈ పని ఎందుకు చేస్తున్నాడు అంటే అహంకారంతో. నేను అంతే, నాకు సపోర్ట్ చేసేవాడు ఇక్కడ. అందుకే అద్వైతామృత వర్షిణి. ద్వైత స్వభావం ఉన్నంత వరకు ఇదే ఉంటది ఎవరికైనా. ద్వైత స్వభావము ఎవరికైతే ఉంటుందో అప్పటి వరకు ఇదే పరిస్థితి, అహంకారం పోదు. అయితే లేయర్స్ ఉంటది, ఒకళ్ళకి బాగా ఎక్స్ట్రీమ్ ఉంటది, ఒకళ్ళకి కొద్దిగా తక్కువ ఉంటది. కానీ ద్వైత స్వభావం ఉన్నంత వరకు, జ్ఞానం వచ్చేంత వరకు ద్వైత స్వభావం ఉంటది. అది కామన్. ఇది ఏదైతే భగవద్గీత ఉన్నదో అది దేనికోసం, ఏం గ్రంథము అంటే కృష్ణుడు ఉపనిషత్తులు దేనికి అది అంటే జ్ఞానాన్ని ఇచ్చేది. వాటిని పిండి గీతామృతాన్ని తయారు చేశాడు. అంటే జ్ఞానం అనే అమృతం వల్ల ఏమవుతుంది, అద్వైత భావన వస్తుంది, ద్వైత భావన నశిస్తుంది. ప్రపంచం అంతా ఇప్పుడు ద్వైత స్థితిలో కనబడుతుంది. కానీ దాంట్లో ఉన్న అద్వైత స్థితిని అర్థం చేసుకున్నవాడు వాడు ఎట్లా ఉంటాడంటే అహంకారానికి దూరం ఉంటాడు. అది అర్థం చేసుకోనంత వరకు అహంకారం ఉండనే ఉంటది. అందుకే నిన్నేం చెప్పా, మనం గురువు దగ్గర ఆత్మ నివేదనం చేసుకోవాలి. అంటే గురువు అంటే ఎవరు ఇక్కడ అంటే మళ్ళీ అలానా వ్యక్తి, ఇక్కడ వ్యక్తి కాదు. మళ్ళీ ఏం చెప్పే ఇంకోటి, అన్ని పాయింట్స్ కరెక్ట్ గా మీరు సమన్వయం చేసుకోవాలి. గురువు అంటే ఎవరు, వ్యక్తి కాదు, అతను చైతన్య స్వరూపుడు, భగవత్ స్వరూపుడు, అంటే అద్వైత స్వరూపుడు. అద్వైత స్వరూపంలో మళ్ళీ డిఫరెన్సియేషన్ ఉండదు. ఎవరైనా ఆ స్వరూపంలో వాడు గురువు. ఆ స్థితిలో అతనికి సరెండర్ కావాలి అంటే అర్థం ఏంటి అంటే మీ అహంకారాన్ని అణుచుకోవాలి అన్నట్టు. అక్కడ పాయింట్ అది. సరెండర్ అయినప్పుడు మీ అహంకారమే ఎగిరిపోతుంది. కానంత వరకు సపరేషన్ ఉంటుంది. సపరేషన్ ఉన్నంత వరకు ద్వైత భావన ఉంటుంది. ద్వైత భావన ఉన్నంత వరకు దుర్యోధనుడు సేనలో ఉన్నట్టు అవుతుంది. దానికి సపోర్ట్ చేస్తాం, న్యాచురల్ అది. ఇవన్నీ ఒకదానికి చాలా ఇంటర్లింక్ ఉన్నాయి. అందుకే చాలా జాగ్రత్తగా మనం దాన్ని తీసేసుకోవాలి. మన పనులతో అవన్నీ కనబడుతుంటాయి. మన చేష్టలు, మన ప్రతి పనిలో ఇవన్నీ ప్రస్ఫుటం అవుతుంటాయి. నిగూఢంగా మనకు తెలియదు అవి, కానీ బయటికి వస్తుంటాయి. వేరియస్ లేయర్స్ లో వస్తుంటాయి. ఇది గమ్మత్ ఎట్లా ఉంటదంటే ఒక్కొక్క లేయర్ లో వస్తుంటది అది. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే అద్వైత స్థితిని చేరుకోవాల్సింది తప్పదు. అద్వైత స్థితిని బోధించేవాడు గురువు. ఇక్కడ కృష్ణుడు అద్వైత స్థితి, వీళ్ళందరూ ధర్మరాజు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో దానికి ప్రో కాబట్టి వాళ్లకు ఈయన సపోర్ట్ చేస్తున్నాడు. వీళ్ళు చుట్టాలు అని కాదు, వాళ్ళు కూడా చుట్టాలి. వీళ్ళెంతనో వాళ్ళంతా. కృష్ణునికి ఇద్దరు ఒకటే. అందుకే దుర్యోధనుడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఇక లెక్కలు వేస్తున్నాడు. మన వాళ్ళెవరు, వాళ్ళెవరు. మినిస్టర్ను పిలిచి మన వాళ్ళెవరు, వాళ్ళెవరు చూసుకోండి ఒకసారి.
చూసుకొని మన బలం ఎంత ఉన్నది, వాళ్ళ బలం ఎంత ఉన్నది అని అడుగుతున్నాడు అన్నట్టు. మనం కూడా మన లోపల మనం అన్ని ప్రతిరోజు ఈ లెక్కలు ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. ఇండివిజువల్ లెవెల్ నుంచి మొత్తం బ్రాడర్ లెవెల్ వరకు భూగోళం మొత్తం ఇదే వ్యవస్థ నడుస్తుంటది. ఇక చెప్తున్నాడు ఇవాళ స్పెషల్ డే ఏంటి అంటే ఇవాళ నాలుగో రోజు నిన్నేం వచ్చింది, బుద్ధి వికసించింది. బుద్ధి ఎప్పుడైతే వికసిస్తుందో పరిపూర్ణంగా గురువు అనుగ్రహం ద్వారా బుద్ధి వికసించినప్పుడు అర్థం ఏంటి, ఇప్పుడు అద్వైత సిద్ధాంతానికి మీకు ప్రూవ్ అయినారు. అదే బుద్ధి వికసించుడు అంటే అర్థం ఏంటి, ఏదో తెలియవచ్చుడు కాదు, 10 విషయాలు తెలుసుడు కాదు, 10 మంత్రాలు చదువుడు కాదు. మంత్రం చదివేవాడు ఎంత గొప్పనో సైలెంట్ గా వినేవాడు అంతే గొప్ప. ఇవన్నీ బాగా తెలుసుకోవాలి. మంత్రం చదవడం ఒకటే గొప్పతనం కాదు, వాడు చదువుతుంటాడు వినేటాడు ఉండాలి అంతే ఏకాగ్రతతో. ఒకడు కడిగేటాడు ఉండాలి. ప్రతి వాడు ఇంపార్టెంట్. మంత్రం చదివేవాడే గొప్ప అని అనుకోకూడదు. కడిగేటాడు నేనే గొప్ప. ప్రతి వాడి రోల్ ఒకటి ఉంటది. అందరూ ఒక సమన్వయంతో చేసినప్పుడే, ప్రతి వాళ్ళకు మ్యూచువల్ రెస్పెక్ట్ ఇచ్చుకున్నప్పుడే అప్పుడే చాలా అద్భుతంగా ఉంటది. అందుకే అందరు ఇంపార్టెంటే, అదే గొప్ప అని అనుకోకూడదు. అందుకే ప్రతి పని అక్కడ చేయాల్సిందే, ఓపిగ్గా చేయాలి. అదే పూజ అవుతుంది. అప్పుడే అది ఆ టోటల్ సౌండ్ అనేది అద్భుతంగా వస్తుంది. జీవితం కూడా అట్లనే ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేసుకుంటూ ఒక సంగీత కచేరీ ఉన్నదంటే, ఒకడు పాట పాడుతుంటే ఒకడు ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తుంటాడు, మల్టిపుల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని సింక్ లో ఉండాలి. ఒకడు అహంభావంతో ఎక్కువ అటు ఇటు ఉరికాడు అనుకోండి, టోటల్ గతి తప్పుతుంది, లయ తప్పుతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు అట్లా సింక్ గా ఉండడమే గొప్పతనం. అట్లా ఉంటేనే అది అద్వైత స్థితి. అప్పుడు అంతా ఒకటే పాటలాగా ఉంటది. ఎవరిది వాడు అది చేసుకుంటున్నాడు అనుకోండి, ఎవరిలో అందే ఉంటే ద్వైతం అది. అందుకే ఉన్నది ఒకటే, కానీ వీళ్ళ కోసము అనేక రకాలుగా చెప్పబడ్డది. అది ఒకటే తత్వము భక్తుల కోసము అనేక విధాలుగా వర్ణింపబడ్డది. శక్తి ఒకటే కానీ అనేక రకాలుగా చెప్పబడ్డది. ఆ శక్తి వేరే, ఈ శక్తి వేరే, సరస్వతి వేరే, లక్ష్మి వేరే, పార్వతి వేరే. ఇది వేరే ఏం కాదు, అందరూ ఒకటే. కానీ దాంట్లో తత్వాలు అన్నట్టు ఒకటే వ్యక్తి. ఒక వ్యక్తి వాడే సరస్వతిగా ఉంటాడు కొద్దిసేపు, ఒకసేపు లక్ష్మిగా ఉంటాడు, ఒకసారి ఉద్యోగం చేసుకొని డబ్బులు తెస్తాడు, కొద్దిసేపు చదువుకుంటాడు, కొద్దిగా సేపు తన శక్తిని చూపెడతాడు. ఇట్లా ఒకటే వ్యక్తిలో ఎట్లనైతే అనేక రకాలు అనేక దేవతలు ఉంటాయో, ఈ వీటిలలో కూడా అంతే. అది వేరు, ఇది వేరు, ఇది వేరు అని గాయ కావద్దు. ప్రతి దాంట్లో అన్ని శక్తులు ఉంటాయి. గణపతి ఉన్నాడంటే గణపతిలో కూడా మళ్ళీ అన్ని శక్తులు ఉంటాయి. అందరు దేవతలు ఉంటారు. గణపతి తక్కువ, అది ఎక్కువ, ఇదంతా పిచ్చి అన్నట్టు. విష్ణు ఎక్కువ, మిగిలిన వాళ్ళు తక్కువ. కొందరు భగవద్గీతను కూడా మిస్ఇంటర్ప్రిట్ చేస్తారు. కృష్ణుడే గొప్పవాడు, మిగిలిన దేవతలందరూ తక్కువ. అక్కడ కూడా అంటే ప్రతి దాంట్లో మూర్ఖత్వం రాగలిగే శక్తి కొందరికి ఉంటది అన్నట్టు. అంటే మంచి దాన్ని ఇచ్చినా కూడా వాళ్ళ చేతులు ఏది పెట్టినా దాన్ని కంపు చేసే ఎబిలిటీ కొందరికి ఉంటది. ఇతను ఎక్కువ, ఇతను తక్కువ అని ఉండదు. కృష్ణుడే చెప్తున్నాడు రా బాబు, అందరూ నాలో ఉన్నారు అని. అందరూ నాలో అతని కింద అందరు ఉన్నారు. అక్కడ దాని విషయ జ్ఞానం సరిగా అర్థం కాకుంటే గిట్ట తయారవుతుంది. ఇక మూర్ఖులు పెద్ద పెద్ద వాళ్ళు పవర్ కోసం వాళ్ళు ఏం చేస్తారు, పెద్ద పెద్ద సెట్స్ పెట్టి అజ్ఞానాన్ని, ఇంకా పేరుకి జ్ఞాన గ్రంథం, దీంతో కూడా అజ్ఞానాన్ని వాళ్ళు విస్తరింపజేయగలిగే శక్తి ఉన్న వాళ్ళు కొందరు ఉంటారు కదా. అట్లా ఉంటది లోకం. ఏంటి అంటే ఇది మంచిది కాబట్టి దీన్ని అందరినీ కరెక్ట్ అర్థం చేసుకుంటారని ఏం లేదు. ఈ జ్ఞాన గ్రంథాన్ని
యూజ్ చేసి కూడా అజ్ఞానాన్ని విస్తరింపజేసే శక్తి ఉన్న వాళ్ళు కొందరు ఉంటారు. అలాంటి మనుషులు కూడా ఉంటారు. కాబట్టి స్పెషాలిటీ గ్రంథంలో ఉండదు, స్పెషాలిటీ చెప్పే వ్యక్తిలో ఉంటది. రాముడు దర్భం తీసుకువచ్చి బ్రహ్మాస్త్రాన్ని తయారు చేశాడు. ఒకడు పెద్ద బ్రహ్మాస్త్రం దాన్ని కూడా ఏం చేయలేడు. పెద్ద అది ఇచ్చిన క్షిపణి ముందర పెట్టిన దాన్ని ఇలా ప్రయోగించాను తెలియకుంటే అది ఏం కాదు. అందుకే విషయం ఏం చెప్తున్నాం అనేది కాదు, దాన్ని ఇలా ప్రయోగిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఏ పర్పస్ కు మనం దాన్ని ప్రయోగిస్తున్నాం. సో విషయంలో లేదు, చెప్పేవాళ్ళలో ఉంటుంది. అక్కడ ఏం పని చేస్తున్నాం అనేది కాదు, ఎన్ని మంత్రాలు చదువుతున్నాం అనేది కాదు, ఇలాంటి ఫీలింగ్ పట్టుక వస్తున్నాం అనేది ఇంపార్టెంట్. శక్తి మంత్రంలో ఉండదు, శక్తి చెప్పేవాళ్ళలో ఉంటుంది. చెప్పేవాడు కరెక్ట్ గా ఉంటే మాట్లాడే ప్రతిదీ మంత్రమే. ఇవి బాగా అర్థం చేసుకోవాలి. అందుకే మనం మిస్ ఎక్కడైతామంటే వస్తువులను పట్టుకొని మనం భ్రమపడతాం. ఇది కూడా ఒక భగవద్గీత, చాలా అద్భుతమైన వస్తువు. ఇది చెప్పింది పర్పస్ ఏంటి అంటే జ్ఞానం కోసం. కానీ దీన్ని కూడా చాలా మిస్ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. మరి ఏది కరెక్ట్ అంటే ఎవరిది వాడికి బుద్ధి ఉండాలి అంతే. లాస్ట్కి ఏంది అంటే వీడు వివేచన చేయాలి. పర్పస్ ఇక్కడ అద్వైతం జరుగుతున్నది, అద్వైతం జరుగుతున్నది. అద్వైతం జరిగినప్పుడు అన్ని అద్భుతంగా ఉంటాయి. జ్ఞానం ఎప్పుడు విడగొట్టదు. అయితే విడగొడుతుంది. ఏం విడగొడుతుంది అంటే అజ్ఞానాన్ని విడగొడుతుంది. గురువు చాలా గట్టిగా ఎందుకు చెప్తాడు అంటే వాళ్ళలో ఉన్న వాడిని దూరం చేయడం కాదు. గురువు దృష్టిలో శత్రువు ఎవరు ఉండరు. గురువు అజాత శత్రువు, అతను ఎవరిని శత్రువుగా చూడడు. మరి ఎందుకు శత్రువు చూడనప్పుడు ఎందుకు అట్లా చేస్తాడు అంటే అతనిలో ఉన్న అజ్ఞానాన్ని పీకివేయడానికి, వాడి మంచి కోసం. అదే అతని రోల్. అది గురువు యొక్క రోల్, అజ్ఞానాన్ని పీకివేసే రోల్. ఆ రోల్లో తన పర ఏది లెక్క ఉండదు. వీడు మంచి వీడు చెడ్డ ఏది ఉండదు. అతను న్యూట్రల్ పొజిషన్ లో ఎక్కడెక్కడ అజ్ఞానం కనబడుతుందో, ఎక్కడెక్కడైతే ద్వైత స్థితి కనబడి అన్నిటిని సపరేట్ చేసుకుంటూ పోతారో అక్కడ వాటిని పీకేస్తుంటాడు. అదే అతని రోల్. అది కాబట్టి చూసిన దాన్ని శత్రుత్వ భావన అతనికి ఏదో వాడికి పడదు కాబట్టి ఇట్లా, అది కాదు అక్కడ విషయం. పడకపోవడం అనేది ఏది ఉండదు. విషయం ఏంటి అనేది చూడాలి. అయితే ఇక్కడ భేదాలు వస్తాయి. ఇప్పుడు కృష్ణుడు అనగానే వైష్ణవుడు, విష్ణు స్వరూపుడు. కాబట్టి విష్ణు వైష్ణవులు గొప్పవాళ్ళు, శైవులు గొప్పవాళ్ళు కాదు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే. కృష్ణుడు మహాభారతంలో శాంతి పర్వంలో చూడండి, అతను మహాశివభక్తుడు. దాంట్లోనే ఉన్నది. మరి భగవద్గీత ఇదంతా దాని నుంచే వచ్చింది కదా. దాంట్లో చెప్పిన విషయమే. భీష్ముడిని ఉపదేశం అడుగుతాడు ఎవరు? ధర్మరాజు. అడిగితే శివతత్వం ఏంది, ఆయన గురించి చెప్పుండే అంటే నాకేం తెలుసు, అక్కడ పక్క కృష్ణుడు ఉన్నాడు, నాకు శివుని గురించి చెప్పే శక్తి నా దగ్గర లేదు. ఎవడు పడితే వాడు ఏది పడితే చెప్పుకుంటూ పోతే కూడా దాంట్లో అది ఉండదు కదా, అది నా దగ్గర లేదు అని చెప్తాడు. ఇంత బుద్ధిమంతుడు. మిగిలిన రాజనీతి అంతే చెప్తాడు. రాజనీతి చెప్పి శివతత్వం చెప్పమంటే నాకు తెలియదు. శివుని గురించి తపస్సు చేసింది కృష్ణుడు. పక్క కృష్ణుడు ఉన్నాడు, ఆయనను ప్రార్థించు. అనేక సార్లు శివుని గూర్చి తపస్సు చేసి అనేక వరాలను పొందాడు. కాబట్టి ఆయనను అప్రోచ్గా అంటే అప్పుడు శివ సహస్రనామాలు కూడా ఉన్నాయి. అప్పుడు ఆయనను అప్రోచ్ అవుతాడు. కృష్ణుడు షార్ట్ కట్ చెప్తాడు అన్నట్టు. అట్లా అంటే వాళ్ళ మధ్య భేదం లేదు. భేదాన్ని సృష్టించే వాళ్ళు మూర్ఖులు అన్నట్టే కదా. చాలా సింపుల్. మూర్ఖత్వం అంటారా మేము మూర్ఖులమా అంటే మూర్ఖులమా కాదా ఎవరిది వాడాలి. భేదం చేస్తున్నావు అంటే అక్కడ మూర్ఖత్వం అన్నట్టే.
అజ్ఞాన స్థితి అనేది తెలుసుకోకుండా మేము సపరేట్, మాలో ఒక స్పెషాలిటీ ఉన్నది. ఇక్కడ ఎవరి దగ్గర ఏం స్పెషాలిటీ లేదు. ఒకటే స్పెషాలిటీ, ఏకత్వం. అటువైపు పోవాలి. ఆ ఏకత్వమే స్పెషాలిటీ. అది ప్రతి వాళ్ళల్లో ఉంటది. కట్టెలు కొట్టుకునే వాళ్ళల్లో ఉంటది, పొలం దున్నే వాళ్ళలో ఉంటది, తర్వాత రాజ్యం చేసే వాళ్ళలో ఉండవచ్చు, ఒక బ్రాహ్మణులో ఉండవచ్చు, ఒక చండాలులో ఉండవచ్చు, ఎవరిలోనన్నా ఉండవచ్చు. ఆ తత్వం, ఆ భావన ఎక్కడెక్కడైతే ఉంటుందో వాళ్ళందరూ గొప్పవాళ్లే. ఎక్కడెక్కడైతే ఆ భావన ఉండదో వాళ్ళందరూ అజ్ఞానులే. వీడు సర్వెంట్ కావచ్చు, వాడు రాజు కావచ్చు. వాడు రాజుకు భేదాభిప్రాయం ఉంటే వాడు అజ్ఞాని, సర్వెంట్కు అట్లా లేకుంటే వీడు జ్ఞాని. సో మీరు ఏ రోల్లో ఉన్నారు, ఏ పొజిషన్ లో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఎట్లా చేస్తున్నారు సంబంధం లేదు. ఈ భావన ఎట్లా ఉంది. పూజారి ఉంటాడు, నేనేదో స్పెషల్ చేపిస్తున్నా, నాకు బాగా వచ్చు అని వీడి చేపిస్తుంటాడు. ఎక్కడ పని చేసే వాళ్ళు పాపం భక్తితో నాకు ఏం తెలియదు వచ్చి అని కూర్చొని సహాయం చేసుకుంటారు ఏదో. ఇక్కడ జ్ఞాని ఎవరు అంటే వాళ్ళు, వీడు కాదు. ఇట్లా ఉంటది అన్నట్టు. అంటే ఇది చాలా చెప్తుంటే, ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ తీసుకుంటుంటే మనం ఏం చేస్తున్నాం మనకు అర్థమవుతుంటది. చాలా మంది కామ్గా వచ్చి అక్కడ కూర్చుంటారు, ఏదో జపం చేసుకుని వెళ్ళిపోతారు. లేదంటే వాళ్ళు తెలిసిన పువ్వు పెడతారు, వెళ్ళిపోతాడు. వీడేమనుకుంటాడు, నేను అందరినీ ఏదో మారుస్తున్నా, నేనేదో గొప్పవాడిని, నేను అందరితో ఏపిస్తున్నా వాళ్ళతో అని ఫీల్ అవుతుంటాడు లోపల. అజ్ఞానం ఎవరంటే వీడు, వాళ్ళు కాదు. ఈ భావన చాలా ఇంపార్టెంట్. లోపల నుంచి వచ్చే భావన సరిగ్గా లేకుంటే మిమ్మల్ని అది దహించి వేస్తుంది. చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ప్రతి భావన, మీలోంచి వచ్చే ప్రతి థాట్ చెక్ పెట్టుకోవాలి. అక్కడ అది ఖండిస్తున్నది అహంకారాన్ని. ప్రతిది అహంకారం ఉంటుంది. కొన్నిట్లో ఉంటుంది, మా తాతలు బాగా పీకారు, తాతలు అది చేశారు కాబట్టి మేము నీతులు తాగుతున్నాం అన్నట్టు ఉంటారు. అతను అది చేశాడు, ఇతను అది చేశాడు అంటే ఆ వంశంలో ఉంటే కాబట్టి నేను గ్రేట్. ఇదొక అజ్ఞానం, ఇదొక అహంకారం అన్నట్టు. మా గురువు చాలా గొప్పవాడు, నేను ఆయన శిష్యుడు, ఆయన గొప్పవాడు, నేను మిత్రం. దాని పేరు చెప్పుకొని మనం అది చేసుడు కాదు. మనం ఏంటి, మన తత్వం ఏంటి, మనం ఇలాంటి లక్షణాలను చూపెడుతున్నాం. ఒకళ్ళ పేరు చెప్పుకొని మళ్ళీ అహంకారాన్ని పెంచుకుంటే ఇదొక టైప్ ఆఫ్ అహంకారం. డిఫరెంట్ లేయర్స్ లో ఉంటది. అందుకే చూపెట్టుకోవాలి మీ యొక్క ప్రవర్తన ఏంటి, మీ లక్షణాలు ఏం చూపెడుతున్నారు, దేన్ని అది చేస్తున్నారు. అక్కడి నుంచి నేర్చుకొని నువ్వేం చేస్తున్నావు. మనం చేసే పని ద్వారా ఎవరి ప్రకాశము, ఇప్పుడు ఒక జ్ఞానం ఎట్లా ఉంటుంది, ప్రకాశం లాంటిది. గురువు అనేవాడు ఒక ప్రకాశం లాంటి వాడు. దాన్ని నువ్వు తీసుకున్నావు ఇండిపెండెంట్ గా మళ్ళీ నువ్వు ఆ ప్రకాశాన్ని విస్తరణ చేయాలి, ఆ ప్రకాశాన్ని చూపెట్టాలి. మళ్ళీ అహంకారాన్ని చూపెట్టవద్దు. ఇక్కడ మంచిగా తెలుసుకోవాల్సింది ప్రిన్సిపల్ బేస్డ్. ఇదంతా గురు వ్యవస్థ అనేది అధికార వ్యవస్థ కాదు, ఇది ఒక ఆర్గనైజేషన్ కాదు. అధికార వ్యవస్థ వేరు. అధికారంలో కంట్రోలింగ్ ఉంటుంది. గురువు ఎప్పుడు కంట్రోల్ చేయడు. అంటే మరి గట్టిగా చెప్తున్నాడు కదా, ఇదన్నీ తిడుతున్నాడు కదా, ఇది కంట్రోలింగ్ కాదు. ఇది కంట్రోలింగ్ అనుకుంటే మీరు మళ్ళీ అజ్ఞానంలో ఉన్నట్టే. ఇది అధికార వ్యవస్థ కాదు. ఇది ఏంటి అంటే ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం. లోపల ఉన్న ఏదైతే ఉంటుందో మన భావనలు, వాటన్నిటిని తీసేస్తే గానీ మీరు నిశ్శబ్దం అవుతారు. అప్పటి వరకు ఈ బయటి రాజ్యం వేరు, ఇక్కడ అధికారం ఉంటది. అతను కూడా ఒరిజినల్ గా అధికారం చూపెట్టవద్దు. ధర్మరాజు అధికారం చూపెట్టలే. అధికార భావన ఉన్నది అంటే మళ్ళీ అహంకారం ఉన్నట్టు. సరే, కానీ ఇన్ జనరల్ బయట అట్లా ఉంటది. దాన్ని పూర్తిగా ఇది రామరాజ్యం లాగా ఉండదు. కానీ అట్లీస్ట్ వ్యక్తి గురు వ్యవస్థలో గురువు చేసే పని
అధికారం చూపెట్టాడు. అతని పని ఏంటి అంటే గురువు యొక్క లక్షణం ఏంటి, అసలు గురు ధర్మం ఏంటి అంటే తన శిష్యులు తనకన్నా ఎక్కువ ఎదగాలి అని గురువు ఫీల్ అవుతాడు. అతని లక్షణం అది. ఆ లక్షణాలు లేకుంటే అతను కూడా గురువు కాదు. అతని ధర్మం ఫస్ట్ అతను జ్ఞాని కావాలి. తర్వాత ఆ ధర్మం ఏంటి, గురు ధర్మం ఏంటి అంటే తనకన్నా ఎక్కువ ఎదగాలి. తను బయటికి రాడు, వాళ్ళకే మొత్తం ఇచ్చేస్తాడు. వాళ్ళు అట్లా డెవలప్ కావాలని ట్రైన్ చేస్తాడు. తనకన్నా ఎక్కువ విద్యలు రావాలి, నేర్చుకోవాలి, జ్ఞానం రావాలి అని నేర్పిస్తుంటాడు. వీళ్ళు ఎట్లా ఉండాలి, వీళ్ళు కూడా అంటే అతనికి సరెండర్ అయ్యి ఉండాలి. సరెండర్ అంటే అతన్ని మించిపోవద్దు, నేను ఆ సేమ్ భావనలు వాళ్ళకు ఉండాలి. ఈ భావనలు ఎక్స్చేంజ్ ప్రాపర్గా అయినప్పుడే అందం ఉంటది. ఎప్పుడైతే భావనలు ప్రాపర్ ఎక్స్చేంజ్ కాలేదనుకోండి, ఇప్పుడు శివుడు ఏం చేస్తాడు, మొత్తం శక్తిని శక్తికి ఇస్తాడు. నేను నథింగ్, ఐఎమ్ జీరో అని కూర్చుంటాడు. శక్తి శివుణ్ణి పట్టుకొనే ఉంటుంది. అక్కడి నుంచి వేరే దిక్కు చూడదు. అది ప్రాపర్ ఎక్స్చేంజ్ అంటారు. ప్రాపర్ ఎక్స్చేంజ్ ఎక్కడైతే కాదో అక్కడ అహంకారం అనేది మొలికెత్తుతుంది. కృతజ్ఞత కాకుండా కృతజ్ఞత వస్తుంది. ఇవి నెగిటివ్ పిరామీటర్స్ అన్నట్టు. అందుకే ఇక్కడ కృష్ణుడు అంటే మళ్ళీ ఇక్కడ ఇదంతా ఎక్కడి నుంచి వస్తున్నది, గురువు అంటే ఎవరు అంటే మనలో ఉన్న చైతన్యం, అది మనమే. కానీ మనకి ఇంకా ఆ స్థితి ఇంకా దాన్ని తెలుసుకోలేము కాబట్టి, అప్పుడే మొదలు రాదు కాబట్టి, అది వచ్చినప్పుడు గురువే అవసరం లేదు. ఎక్స్టర్నల్ గురువు లోపల లయం అయిపోతాడు. అప్పుడు మీరు ఆ లక్షణాలు ఏం చూపెట్టారు. గురువు ఎక్స్టర్నల్ గురువు ఎంతవరకు అవసరం అంటే మీలో పరిపూర్ణత వచ్చే వరకు. తర్వాత జస్ట్ హై లెవెల్లో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో ఈ పరిపూర్ణత తెచ్చుకోవాలి. పరిపూర్ణత తెచ్చుకోవాలంటే అహంకారం లయం కావాలి, పరిపూర్ణమైన అద్వైత స్థితి రావాలి. ఇది అధికారం గేమ్ కాదు, ఇది ఫస్ట్ గుర్తు పెట్టుకోవాలి. ఈ వ్యవస్థ ఇది ఒక ఆర్గనైజేషన్ కాదు, అధికార వ్యవస్థ కాదు. కాబట్టి అలాంటి భావనలు, ఆ స్టెప్స్ మనం వేసుకోవాలి. ఏదైతే చెప్తున్నాడో అది మనం ఫాలో అయినప్పుడు అతను ఆనందపడతాడు. అర్థమవుతుంది కదా. ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్. వంటిది అయిపోయింది 3 శ్లోకాలకు ఫస్ట్ డే. ఇది ఇప్పుడు ఏంటి అంటే జీవన విధానంలో ఇదొకటి నేర్చుకున్నా. దీని నుంచి మనం ఎప్పుడైతే మనకు ఆ లక్షణాలు వస్తాయో, కళలు, సంగీతం, సాహిత్యం అన్ని డెవలప్ అవుతాయి. ఆ రాజ్యంలో, ఆ మనుషుల్లో ఏ వ్యక్తి అయితే ఇది కరెక్ట్ గా తీసుకుంటాడో అనేక రకాల విద్య డెవలప్ అవుతుంటుంది. సరస్వతి పరవాళ్ళు దొక్కుతుంది. మీరు ఏదైనా చేసుకోండి పని, ఏదో కొత్త కావ్యాలు రాయడం కావచ్చు, ఒక విషయాలు చెప్పడం కావచ్చు, లేదా ఒక సంగీతం నేర్చుకోవడం కావచ్చు, చెప్పడం కావచ్చు, ఆర్ట్, ఇట్లా అనేక రంగాల్లో వృద్ధి పొందుతుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు ఫోకస్ ఉంటుంది ఒక విషయం మీద, దాన్ని పట్టుకొని దాన్ని డెవలప్ చేసుకోండి. నేర్చుకునేది మంచిగా నేర్చుకోండి. అన్ని నేర్చుకోవాలి అంటే అది అట్లా చదివే మంత్రం ఒకటే చదువుండి, మంచిగా చదువుండి. అన్ని తప్పులు చదువుతుంటే ఎవడన్నా చూస్తే ఏమంటాడు ఆలోచించుకోవాలి. చదివేది మంచిగా నేర్చుకోండి. ఏకాగ్రతతో మీరు చదివేటప్పుడు దిక్కులు చూడద్దు. మీరు ఆ దిక్కులు అంటే ఇంకోడెవడో వింటున్నాడు గాదాని మీద చిత్తం ఉండదు. మీలో మీరు రమించుకుంటూ చదివినప్పుడు మంచిగా నేర్చుకొని చాలా అద్భుతమైన సౌండ్ వస్తుంది. అది మీరు చేసే ప్రతి పని కూడా అట్లా ఉంటుంది. ఒక మంత్రం అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక మంత్రం చదివారు, దాన్ని ఒక్కదాన్ని మంచిగా చదువు నేర్చుకోండి. 100 చదివి ఏ దానికి ఏదో చేశామంటే చేశామన్నట్టు గట్లా కాదు. పూజ అంటే గది కాదు. అది తినేది పిరికెడు తినండి, శక్తి ఇవ్వాలి. తట్టెడు తిని అది శక్తి రాకుంటే లాభం అయింది.
కడుపు నొప్పి వస్తే లాభమైంది. చేసేది కొద్దిగా అయినా చాలా అద్భుతంగా శక్తి ఇచ్చేలాగా ఉండాలి, అందంగా ఉండాలి. తొందరపడి అవి ఇవి చేస్తే పూజ విసుగు వస్తుంది. పూజ అంటే ఒక ఈ పూజ అనే కాదు, మీరు చేసే ప్రతి పని కూడా అట్లా ఉండాలి. చేసేది కొద్దిగా వేయండి, కానీ మంచిగా వేయండి. ఇది ప్రతి వాళ్ళు చాలా గమనించాలి. ఇది అన్నం కొద్దిగా తిన్నా శక్తినివ్వాలి. పర్పస్, అన్నం యొక్క పర్పస్ శక్తినివ్వడం. మనం చేసే పూజ కూడా పర్పస్ ఏంటి అంటే భగవంతుడిని తృప్తి పెట్టాలి. ఏదో అవుతాయి అక్కడ ఆయనకి. మనం చదివే మంత్రం మనకే అర్థమవుతలేదు, ఆ భావం అర్థమవుతలేదు, లోపల నుంచి అర్థము తెలియదు, భావము సరిగ్గా వస్తలేదు. ఎందుకంటే తొందర, అది కంప్లీట్ చేయాలి, వెళ్ళిపోవాలి. ఈ చిత్తం ఉంటే వాడు పూజ చేయలేడు, ఏ పని చేయలేడు. పూజ కాదు. పూజ అంటే ఇప్పుడు నేను చెప్తున్నా మీకు, ఇంతసేపు వదులుతున్నా గంట నుండి. నేనేదో కంప్లీట్ చేయాలి, నాకు వేరే పని పోవాలి అంటే నేను చెప్పలేను అసలు ఫస్ట్. సో చెప్పేది, చేసే పని చాలా ఓపిగ్గా కొద్దిగా చేసినా మంచిగా చేస్తే అప్పుడు దానికి ఒక బ్యూటీ వస్తుంది. లేకుంటే అది కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది, సౌండ్ చేస్తుంది. ఓకే, సో ఇప్పటి నుంచి అందరూ మీరు చేసే పనులు ఏవైతే ఉంటాయో ప్రతిదీ గుర్తుపెట్టుకోండి. సరస్వతి అంటే అదే, రసాన్ని క్రియేట్ చేయాలి. సరస్వతి అంటేనే అది. మీరు రసం క్రియేట్ చేయలేకపోతున్నారు అంటే అది ఫెయిల్ అవుతున్నారు అన్నట్టు. సో ఒక రసోత్పాదన చేయాలి. అది ఏదైనా ఫీల్డ్ కావచ్చు, సంగీతం, సాహిత్యం, అన్నిటి మీద ఒక్కొక్కటి స్లోగా ఫోకస్ చేయడం స్టార్ట్ చేయండి. వాళ్ళ నుంచి ఒక పాట తీసుకోండి, దాని మీదనే మంచిగా ఫోకస్ చేయండి. నేను 100 పాటలు ఇవాళ ఫినిష్ చేయాలి, 100 పాటలు ఎందుకు రావు, ఒక్కటి 10 రోజులు చదవండి, ఏం పర్లేదు. దాంట్లో ఒక ఎక్స్పర్టీస్ సంపాదించుకోవాలి. ఒకటే పేజ్ రాయండి, ఆ పేజీలో సారం ఉండాలి. నేను ఇవాళ 20 పేజీలు రాస్తా, 20 పేజీలు రాసి అంత చెత్త ఉంటే ఎవడే అవుతాడు? ఎట్లా కాదు, 2 లైన్లే రాయండి. ఆ మాటలో వెయిట్ ఉండాలి. 100 మాటలు మాట్లాడి ఒక్క మాట యూస్ఫుల్ లేకుంటే లాభం ఏంటి? ఒక్క మాట మాట్లాడితే దాని వెయిట్ తో ఒక 1000 మంది మారితే అది మంచిది. సో ఇట్లా ప్రతి యాక్షన్ లో క్వాలిటీ మీద ఫోకస్ చేయండి. క్వాలిటీ ఉన్నప్పుడు రసం క్రియేట్ అవుతుంది. రసో వయసహ రసహం కేవాయం లబ్ధ్వా ఆనందీ భవతి. రసము అనేది బ్రహ్మస్వరూపం, అదే సరస్వతి. బ్రహ్మ అంటే పరమాత్మ, దానికి అటాచ్ అయిన శక్తి ఏదైతే ఉంటుందో అది సరస్వతి, విద్యారూపిణి. ఆమె రసాన్ని క్రియేట్ చేయాలి. రసం ఎప్పుడైతే ఉంటుందో ఆనందం వస్తుంది. రసాన్ని పొంది ఆనందీ భవతి. కాబట్టి ఆనందం రావడం లేదు అంటే రసాన్ని క్రియేట్ చేయడం లేదు అన్నట్టు. సో అది క్రియేట్ అవుతుందంటే లొల్లి ఉండదు, ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. కాబట్టి బీ కేర్ఫుల్. ఓకే, ఇవాళ నుంచి ఆ వైపుకు అడుగులు వేయండి. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. మళ్ళీ రేపు కలుద్దాం.